నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ క్రమంలో బీసీలకు అన్యాయం జరిగింది అంటూ కూడా అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా ఏకమవుతూ ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసించిందో దానిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడే రీసెంట్గానే బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్లో మందకృష్ణ మాది గారు వచ్చి బీసీలకు సంబంధించిన దానిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో దానికి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారిని అడిగి చాలా విషయాలు తీసుకొని ప్రతిద్దాం. అన్న నమస్తే. సో ప్రస్తుతం బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ లేకుండా సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ గౌచ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏమంటున్నారు అసలు? బీసీ సమాజానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎన్ను పోటు పొడిచిందని నేను అన్నాను, కానీ ముందు పోటు పొడిచింది, ఎన్ను పోటు పొడిచింది, రెండు పోట్లు పొడిచింది. ఎందుకంటే వాళ్ళు వాగ్దానం చేసింది, డిక్లరేషన్ చేసింది 42%. ఆ 42% అంశం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందు ఎన్నికలకు వెళ్ళడం అనేది ద్రోహం. నంబర్ 1. నంబర్ 2, కనీసం 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వం 23% రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 23% రిజర్వేషన్లు ఇచ్చినా ఆ ప్రభుత్వం తీసుకున్నది అమలు చేసినట్టు అయిపోయింది. లేదా 25% పెంచినా కూడా కోర్టు తీర్పుకు విరుద్ధం కూడా కాదు. ఎందుకంటే 50% వరకు రిజర్వేషన్ పెంచుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు 25% ఉంటే ఇంకో 25% తీసుకొచ్చినా 50% అవుతుంది. 50% దాటితే కోర్టు ఏదైనా అడ్డంకులు ఉంటాయేమో కానీ 50% వరకు అయితే అడ్డంకులు ఉండడానికి అవకాశం లేదు. గతంలో హైకోర్టు తీర్పులు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. అట్లా కాకుండా 25 పెంచకుండా 23 అంతకుముందు ఉన్నదాన్ని అమలు చేయకుండా దాన్ని ఇంకా 17 వరకు తగ్గించడం అనేది ఇది ముందుపోటు అయినట్టయింది. అంటే ఎన్నుపోటు పొడిచింది, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు, ముందు పోటు పొడిచింది, అంతకుముందున్న రిజర్వేషన్ అమలు చేయకుండా కుట్ర చేసింది. కాబట్టి ఇది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి సర్కార్ నా బలహీన వర్గాల ప్రజల్ని నమ్మకద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచింది, ముందు పోటు పొడిచింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళబోతుంది. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అసలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 25% అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి రిజర్వేషన్లు. కానీ ఎందుకు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లో ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది రాష్ట్రంలో? ఒక అఫీషియల్ నోట్ ఎందుకు వెళ్ళకపోతుంది అసలు? ఒక విషయం అంటే ఎప్పుడు కూడా ఒక సర్కార్కు ఇచ్చిన హామీ మీద చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే అది స్పష్టతతో ముందుకెళ్తుంది. కొంతకాలం నమ్మించి దాన్ని వెనుకకు నెట్టాలనుకుంటే అస్పష్టత ఉంటుంది. అది ఇప్పుడు నమ్మించాలనుకున్నది, ఓట్లేసుకున్నది గెలిచింది, అమలు చేసే చిత్తశుద్ధి లేదు. కాబట్టి నువ్వు అన్నట్టుగా లెక్కల కాడ నిర్దిష్టంగా నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా లేకుండా పోయింది. నాకు తెలిసి బీసీల వాటా బీసీలకు రాకపోతే ఆ అవకాశాలు ఎవరికి పోతాయి అన్నప్పుడు 99% ఓసీలకే పోతాయి. ఓసీలు ఎవరికి పోతాయి? తెలంగాణ రాష్ట్ర సమాజంలో అన్ని గ్రామాల్లో, మెజార్టీ గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. అది ఆర్థికంగా ఉంటారు, రాజకీయంగా ఉంటారు, అన్నిట్లో ఉంటారు. ఇప్పుడు నా బలహీన వర్గాల కోట రాని చోట ఎక్కువ లబ్ధి పొందేది ఉన్నత వర్గాలకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం లబ్ధి పొందుతుంది. ఈ నేపథ్యంలో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత రెడ్ల నుంచి ఒక బలమైన ఒత్తిడి బాగా పెరుగుతున్నదనే విషయం కూడా ఆయన అక్కడక్కడ మాట్లాడుతున్న ఇంటర్నల్ డిస్కషన్లో కొంత అప్పుడప్పుడు బయటపడుతున్నట్టుగా నాకు వేరే వాళ్ళు చెప్తున్నారు. ఏమంటుండ్రు? ఇప్పటికే నేను బీసీ సమాజానికి కొంత వాగ్దానం చేయడం వల్ల నాకు రెడ్డి సామాజిక వర్గం నుంచే నాకు బాగా అడ్డంకులు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది అని చెప్పి కొంత అక్కడక్కడ మాట్లాడుతున్నట్టుగా నాకు ఎవరో చెప్పడం జరిగింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడం వల్ల మా అవకాశాలు, అంటే మాకు అదనంగా దక్కే అవకాశాలు మీరే తీసేసినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని మీరు ఆపితేనే బాగుంటుందని చెప్పి ఆ ఒత్తిడి కూడా తొలగినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకోసమే కులగణన కానీ డెడికేట్ కమిషన్ కానీ అన్ని లోపభూయిష్టంగా ఉంది అనుకోవచ్చా? నేను ఒక మాట చెప్పాను. నేను ముందే మీకు చెప్పాను ఏమని, ఒక హామీ ఇచ్చిన దాని మీద నిజాయితీ, కమిట్మెంట్ ఉంటే రూట్ మ్యాప్ అంతా స్పష్టతతో ముందుకెళ్తుంది. హామీని నమ్మించడానికి ప్రయత్నం చేద్దామన్నప్పుడు రూట్ మ్యాప్ అస్తవ్యస్తంగా ఉంటుంది. నాకు తెలిసి ఇది అందులో భాగమైన కూడా అర్థమవుతుంది. అంటే ఇందులో ప్రధానంగా బీసీలకు రెడ్లే శత్రువు అనుకోవచ్చా? మీరు చెప్పిన దాని ప్రకారం బీసీలకు రెడ్లే శత్రువులు అనుకోవచ్చా? ఇక 100% ఇప్పుడు మనం ఒకసారి గమనించాం. నా బలహీన వర్గాల అవకాశాలు ఇప్పుడు ఎవరికి దోచిపెట్టినట్టు? ఎవరికి దోచిపెట్టినట్టు? రెడ్లకి. సింపుల్ విషయం, వాళ్ళకి కదా.
మెజారిటీ ఓట్లు వేసుకోగలిగారు. అవును. కింద రాజకీయ పట్టు రెడ్లకు ఉండాలని అనుకుంటాండ్రు కాబట్టి ఇక్కడ వాళ్ళకి దోషి పెడుతున్నారు. భవిష్యత్తు రోజుల్లో రెడ్డి ఆధిపత్యం అన్ని గ్రామాల్లో అన్ని కులాల మీద ఉంటుంది కాబట్టి ఆధిపత్యాన్ని బలంగా నిలబెట్టుకుంటేనే రాబోయే రోజుల్లో మళ్ళా నేను అధికారాన్ని నిలబెట్టుకుంటాను అనే ఒక కోణంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నది. దాని ఫలితమే ఇప్పుడు నా బీసీలకు ద్రోహం చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం జాతీయ వ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏమో ఒక బీసీ ఎజెండాతో ముందుకు పోతున్న కనబడతా ఉంది. కానీ దానిలో తెలంగాణనే రోల్ మోడల్, తెలంగాణ మోడల్ అని చెప్పి చెప్తా ఉన్నాడు చాలా వేదికల మీద. కానీ ప్రస్తుతం చూస్తుంటేమో చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అవుతా ఉన్నారు. సో దీన్ని రాహుల్ గాంధీ వైఫల్యంగా చూడొచ్చా, రేవంత్ రెడ్డి వైఫల్యంగా చూడొచ్చా? నేను ఒక విషయం చెప్పాను. ఇప్పుడు కులగణన నివేదిక వచ్చేంత వరకు, అస్సాంలో 42% రిజర్వేషన్లు తీర్మానం చేసేంత వరకు, దాన్ని ఒక జీవో రూపంగా తీసుకొచ్చేంత వరకు రాహుల్ గాంధీ దాన్నే రోల్ మోడల్గా దేశంలో చూపెట్టడం జరిగింది. కానీ అది ఇక్కడ నిర్దిష్టంగా దానికి కట్టుబడి లేరనే విషయం అర్థమైనప్పుడు దేనికి రోల్ మోడల్ అయింది అంటే బీసీలను నమ్మించి మోసం చేయడానికి రోల్ మోడల్ అయింది. మరి అమలు జరుగుతుందని భావించుకున్నప్పుడు మేమే చేస్తున్నామని చెప్పిన మీరు మోసం జరిగినప్పుడు ఏం చెప్పగలుగుతారు? కాబట్టి రాహుల్ గాంధీ బయట చెప్పలేడు, ఇక్కడ వచ్చి ప్రజలను కన్విన్స్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ తిరగలేడు, బయట చెప్పలేడు. అంటే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేసి అనుకోవచ్చా? ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కనుక ఇప్పటికీ గట్టిగా తలుచుకుంటే, ఓకే, ఈ అంశం తలుచుకుంటే అసలు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో మాట్లాడితే అయిపోతుంది కదా. ఏది ఈయన తన సొంత సామాజిక వర్గ ప్రయోజనాలకు మళ్ళీ పెద్దపీట వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూనే దీన్ని వెనుక నెడుతున్నాడని భావించుకుందాం. కానీ ఈ సమస్య పరిష్కారం ఆయన చేతుల్లో కూడా ఉన్నది కదా, రాహుల్ గాంధీ గారి చేతుల్లో ఉంది కదా. నేను అంటున్నాను ఒక 24 గంటలు రాహుల్ గాంధీ గారు జంతర్ మంతర్ వద్ద ధర్నా కూర్చున్నా, పార్లమెంటును ఒక వారం పాటు ఈ అంశం మీద స్తంభింపజేసినా కూడా 42% రిజర్వేషన్లే కాదు, అన్ని రంగాల్లో బీసీలకు 50% వాటర్ రావడానికి దారితీసే అంశంగా ముందుకెళ్ళడానికి అవకాశం. అంటే ఇద్దరు ద్రోహులైనా బీసీలకు ఎందుకు గారు? ఆయన పాత్ర ఆయన పోషించట్లేదు, ఈయన పాత్ర ఈయన పోషించట్లేదు. ఆయన పాత్ర పోషించదలుచుకుంటే పార్లమెంట్ లో మాట్లాడాలి కదా, మరి ఇక్కడ వాగ్దానాలు చేయడం ఎందుకు? ఆయన బాధ్యత అక్కడ పార్లమెంట్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, అతను ప్రతిపక్ష నాయకుడు ఈ అంశం మాట్లాడతలేడు కదా, ఆయన అక్కడ ఫెయిల్ అయిపోయిండు. ఈయన ఇక్కడ అమలు చేయడం ఈయన ఫెయిల్ అయిపోయిండు. నాకు తెలిసి ఇద్దరు మోసం చేసినట్టే. ప్రధానంగా 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మీరు రీసెంట్ గా ఒక అచీవ్మెంట్ చేయడం జరిగింది. చాలా రకాల ఆటుపోట్లు, అన్ని రకాల న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, రాజ్యాంగపర ఇబ్బందులు కావచ్చు, అన్ని ఎదుర్కొని ఎస్సీ వర్గం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో చాలా రకాల కన్ఫ్యూజన్ నెలకొన్నాయి. కొంతమంది 9th షెడ్యూల్ అంటారు, కొంతమంది రాజ్యాంగపరమైన నిర్ణయం అంటారు, కొంతమంది ఏమో ఆర్డినెన్స్ జీవోలం కూడా చాలా రకాలు చెప్తున్నారు కదా. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం, అనుభవం ప్రకారం ఎట్లా పోతే ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతాయి? స్పష్టత ఉన్నది అన్న. విషయం ఏంటంటే జీవో అయినా చట్టమైనా అంతిమంగా పార్లమెంట్లో దీని ఆమోదమన్నా జరగాలి. లేదా ఏ 50% అయితే రిజర్వేషన్లు మించద్దని చెప్పి 9 మంది జడ్జీల ధర్మాసనం బెంచ్ చెప్పిందో ఆ బెంచ్ కంటే పెద్ద బెంచ్ తో రివ్యూ అనే జరగాలి. 11 మంది జడ్జీలతో మన నూతన రాజ్యాంగం ధర్మాసనం అన్న విస్తృత రాజ్యాంగం ధర్మాసనం ఏర్పడాలి. ఈ 2 పరిష్కారం చేయాలంటే ఇక్కడ తీసిన చట్టాల మీదనే సమీక్ష జరుగుతుంది కదా. ఆ సమీక్షలో ఈ చట్టం లోపభూయిష్టంగా ఉన్నది అని అన్నారు అనుకో, కాబట్టి సరి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పార్లమెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాథమిక దశలో జీవోలు చట్టాలు రావడం అనేది తప్పు పట్టడానికి వెళ్ళలేదు. ఈ చట్టాలు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నాయా లేవని తెలుసుకోవాల్సింది అక్కడ. న్యాయ వ్యవస్థ పరిధిలో లేకపోతే పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సింది అక్కడ. కాబట్టి అడుగులు ముందుకేయడం కరెక్టే, అంతిమంగా తేల్చాల్సింది అక్కడనే. చివరగా ఎంఆర్పిఎస్ లో అంతిమ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు మీకోసం అండగా నిలబడ్డారు. సో చివరకు విజయం సాధించారు. దానిలో బీసీలు కూడా అనేక సందర్భాల్లో మీకు అండగా నిలబడ్డారు. సో ఇప్పుడు బీసీలకు ఒక రకంగా ఇబ్బందికర అంశంలో ఉన్నారు. సో ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఎలాంటి మద్దతు ఇవ్వబోతుంది, ఏ విధమైన కార్యాచరణ చేయబోతున్నారు? ఒక విషయం తప్పుడు ఇప్పుడు మాదిగ ఉపకులాలు రిజర్వేషన్ల పరంగా మా వాటా మాకు దక్కలేదని చెప్పి ఒక ఉద్యమం నిర్మించారు. దానికి సమాజం యావత్ అండగా నిలబడ్డది. నా బలహీన వర్గాల సమాజం కూడా నాకు అనునిత్యం అండగా నిలబడ్డది. దానికి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉండాల్సిందే, వాళ్ళకు అన్ని విషయాలు నేను అండగా ఉండాల్సిందే. ఇదొక బాధ్యత. అదే సమయంలో ఇక్కడ నా బలహీన వర్గాల సంఘాల నాయకత్వం
ఈ అంశం మీద ముందుకెళ్ళడానికి 10 సంఘాలు మాట్లాడవచ్చు, అవును 10 మంది నాయకులు మాట్లాడవచ్చు. అవును కానీ మాట్లాడేటోళ్ళందరూ చిత్తశుద్ధితో మాట్లాడుతుండ్రా లేదా, ప్రజల పక్షాన ఉంటుండ్రా లేదా, కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాటిని తట్టుకొని నిలబడుతుండ్రా లేదా అనేది అంతిమంగా ప్రజలు చూస్తూనే ఉంటారు. అవును నేనేమంటున్నంటే ఒక ఉద్యమం అన్నప్పుడు కష్టాలు నష్టాలు నిర్బంధాలు విమర్శలు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అవును వాటన్నిటిని తట్టుకొని ఎవరైతే ముందుకెళ్తారో ఆ ముందుకెళ్తున్న నాయకత్వానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళకి ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో నాకు తెలిసి ఇప్పుడు ఏదన్నా బలహీన వర్గాల సమాజంలో ఎంత గుర్తింపు గల నాయకుడు ఎవరన్నా ఉంటే ఆర్ కృష్ణ అన్న ఒక పార్టీలో ఉండడం వల్ల కొంత ప్రజా సమీకరణలో ఇతరత్ర విషయాల్లో ఇబ్బందిగా మారింది. ఆర్ కృష్ణ అన్న బీజేపీలో ఉన్నాడు కనుక బీజేపీ నుంచి ఏం చేయించాలో అది చేయించడం ఆయన పాత్ర పోషించాలి. తర్వాత అన్న ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిండో, పార్టీల పరంగా వెళ్ళిండో, ఆ తర్వాత టేకప్ చేసింది సమాజం చూసింది మాత్రం శ్రీనివాస్ గౌడ్. ఇది అవునన్నా కాదన్నా మన ఇష్టాయిష్టంతో సంబంధం లేదు. వాస్తవాలు ఏందనే విషయం మనం గమనిస్తే దాన్ని టేకప్ చేసి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేసింది తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో కొంత ప్రజలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలని ఒక దశకు ముందుకెళ్తున్నాయి. బట్ ఈ ముందుకెళ్తున్న నాయకత్వాన్ని ఎవరైతే యుద్ధంలో ముందుకెళ్తారో, ఎవరైతే ప్రజా సమీకరణ చేస్తారో, ఎవరైతే సమాజం మద్దతు కూడా కొట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళను మరింత ముందుకు నడిపించే అంత చైతన్యవర్షం అయితే మాలాంటి వాళ్ళ మీద ఉంది. కాబట్టి రేపు జరగబోయే ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించే విధంగా, తమ్ముడికి అండగా నిలబడే విధంగా, జేసీకి అండగా నిలబడే విధంగా ఎంఆర్పీఎస్ పాత్ర పోషిస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికి అయితే మందకృష్ణ మాదిగ గారు కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ లో ప్రత్యక్ష పోరాటాలకు సంబంధించి జాజ్ల శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి ఉద్యమంలో పాల్గొనడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారు, దోకాయిస్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది మందకృష్ణ గారితో ఫేస్ టు ఫేస్ చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.